హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు శనగలు పాలకూర రెండిటి మిశ్రమంతో శాండ్విచ్ చేశాను. హోల్ వీట్ బ్రెడ్ తోటి. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, ప్రోటీన్ ఇస్తుంది, ఇది మనకు ఫైబర్ కూడా ఇస్తుంది. శనగలు ఉడకబెట్టి చేశాం కదా, దీన్ని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు నచ్చుతుంది, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది హెల్త్కి. ముందుగా నల్ల శనగలు ఇవి నేను నైట్ నానబెట్టుకున్నాను, మార్నింగ్ వీటిని ఉడకబెట్టుకున్నాను. నల్ల శనగలు వేసుకోవచ్చు, రాజ్మా వేసుకోవచ్చు, కాబూలీ చనా వేసుకోవచ్చు. ఏది ఉంటే అది, ఏదైనా మనకు ప్రోటీన్ చాలా ఇస్తుంది కదా, ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఒక పావు కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒక చిన్న ముక్క వేసుకోవాలి. ఇది చక్కగా వేగనివ్వాలి. 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పాలకూర 1 కప్పు వరకు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. చక్కగా కలుపుతూ వేగనివ్వాలి. ఈ పాలకూర కొంచెం వేగి మగ్గాలి. పాలకూర వేగినాక మనం ముందు శనగలు నానబెట్టి ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్నాం. ఈ మిశ్రమం అంతా ఇందులో వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు చక్కగా వేగనివ్వాలి. తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. సాల్ట్ వేసి చక్కగా కలిపి ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సాల్ట్ కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే చాట్ మసాలా అవి వేస్తాను, అందులో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇది చల్లబడనివ్వాలి ఈ మిశ్రమం. ఆ తర్వాత ఇందులో మసాలాలు వేసి చూపిస్తాను. ఈ మిశ్రమం చల్లబడినాక ఇందులో ఒక పావు స్పూను ఆవాలు గ్రైండ్ చేసిన పొడి వేసుకోవాలి. ఒక పావు స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఒక పావు స్పూను పిరి మసాలా వేసుకోవాలి. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి, చాలా కొంచెమే వేసుకోవాలి. ఒక పావు స్పూన్ ధనియాల జీలకర్ర వేయించి పొడి చేసిన మిశ్రమం వేసుకోవాలి. కొంచెం చిక్కటి చింతపండు గుజ్జు వేసుకోవాలి. మనం మసాలాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ నచ్చినవి వేరే వేరే కూడా ఏదైనా వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు, రకరకాల మిశ్రమాలు వేసుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ శాండ్విచ్ చేయడానికి నేనైతే హోల్ వీట్ బ్రెడ్ వాడుతున్నాను. ఇప్పుడు ఇలా పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కే లోపల మనం బ్రెడ్కి బటర్ రాసుకోవాలి. ఇలా చక్కగా బ్రెడ్కు బటర్ అంతా అప్లై చేసుకోవాలి. పిల్లలకైతే కొంచెం ఎక్కువ పెట్టవచ్చు, పెద్దవాళ్ళైతే కొంచెం తక్కువ పెట్టుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ రాసాం కదా, దీనిపైన మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా శనగల మిశ్రమం, ఇదంతా చక్కగా పరుచుకోవాలి. ఇలా చక్కగా పరిచి దీనిపైన ఇంకో బ్రెడ్ పెట్టాలి. మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి వేడెక్కిన పెనం మీద పెట్టుకొని పైన మళ్ళీ కొంచెం బటర్ రాసుకోవాలి. ఇలా పైన కొంచెం బటర్ రాసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఇది 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కొద్దిసేపు అయినాక మనం దీన్ని ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. అటు సైడ్ కూడా బటర్ రాసుకున్నాం కదా, చక్కగా కాల్చుకోవాలి. టోస్టర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకొని దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. శనగలు ప్రోటీన్ కదా, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
శనగలు పాలకూర మిశ్రమంతో శాండ్విచ్ రెడీ. ఈ శనగలు పాలకూర శాండ్విచ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.